అందరికీ నమస్తే. రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్ర సెక్రటేరియట్ ఒక హార్ట్ అనమాట, గుండె, రాష్ట్రానికి గుండె. ఆడ ఏం జరుగుతుందంటే మినిస్టర్ల మాట చెల్లుబాటు అయితే లేదంట. మరి మినిస్టర్లు ఎందుకు? మినిస్టర్లు డమ్మీలా? మినిస్టర్ల మాట చెల్లుబాటు అయితే లేదంటే ఆ శాఖకు ఆయనే అధిపతి. యాక్చువల్గా ఏ శాఖకు ఆ శాఖ మంత్రి అధిపతి. ఆయన చెప్తే పనులు కావాలి. కానీ ఆఫీసర్లు మాట వింటలేరంట. ఈ వారం రోజులకి వెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఈ వార్త కనబడుతుంది. సెక్రటరీలో ఈ చర్చ నడుస్తుంది. మినిస్టర్లు మరి వాళ్ళు ఎందుకున్నారో తెలియదు. అంత ఇజ్జత్ తప్పి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ మాటనే చెల్లుగాడు కాకపోతే వాళ్ళ శాఖకు ఇంకెందుకు ఆ మంత్రులు? దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ రకరకాల కారణాలు నేను చెప్తా. దీనికి రేవంత్ రెడ్డి ప్లాను అవన్నీ ఉన్నాయి దీనిలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. వార్తలు మీకోసమే, ప్రజల కోసమే చెప్పేది. దీనిలో ఎవరు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, రాజకీయాలు ఏం నడుస్తున్నాయి, ప్రజా సమస్యలు ఏమున్నాయి, గవర్నమెంట్ స్పందన ఏంది, ఇట్లాంటి విషయాలు అన్నీ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 50%, చూస్తున్న వాళ్ళు 50% చేస్తలేరు. కాబట్టి వాళ్ళు కూడా చేయండి. ఇంకా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే సెక్రటేరియట్, సీఎం, తర్వాత మినిస్టర్స్ వాళ్ళే హెడ్లు. ప్రభుత్వానికి హెడ్ ఆయన, తర్వాత వీళ్ళు ఆ శాఖలకు వీళ్ళు సిఫారసు చేస్తే, అంటే ఒక ఫైల్ మీద సంతకం చేసి పంపిస్తే అది రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా పని అయిపోవాలి. ఇది సిస్టమ్, ఇది రాజ్యాంగంలో పొందుపరిచిందే. కానీ వాళ్ళు సంతకం పెట్టి పంపించిన ఫైల్ను ఆఫీసర్స్ తీసి లైట్ తీసుకుని పడేస్తున్నారంట. ఇప్పుడు క్యాబినెట్ సమావేశాలు లేకపోతే ఈ రివ్యూలు జరుపుతారు కదా మినిస్టర్లు, రివ్యూలు చేసినప్పుడు పలానా చేయాలి అని అంటే ఆఫీసర్లు ఓకే సార్ చేసేసాం సార్ అయిపోయింది సార్ అంటారంట. తర్వాత మినిస్టర్ అటు పోగానే తీసి ఫైలు, పాత డొక్కు బీరువాలు ఉంటాయి, దానిలో అల్మారాలు ఉంటాయి, దాన్ని తీసి పెడతారంట వాళ్ళు. ఎందుకంటే దీనిలో సెక్రటరీల తప్పు కూడా ఏం లేదు. ఆడుండే ఆ శాఖలకు సంబంధించిన సెక్రటరీ ఆఫీసర్స్ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఏంటంటే పైనుంచి ప్రెషర్ ఉంది. నిజంగానే ఒకవేళ మినిస్టర్లు కనుక రూల్స్ ఫాలో కాకుండా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా, లేకపోతే ఏదో వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకు లబ్ధి చేకూర్చే పనులు ఏమైనా ఉంటే, అట్లాంటివి ఏమైనా ఉంటే, అంటే లీగల్గా లేకపోతే వాళ్ళకే చెప్పొచ్చు సెక్రటరీ, సార్ ఇది ఇట్లా ప్రాబ్లం వస్తుంది చేయడం వల్ల, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్లు మారుతుంటాయి, మినిస్టర్లు మారుతుంటారు, ముఖ్యమంత్రులు మారుతుంటారు, కానీ ఆఫీసర్స్ వాళ్ళే ఉంటారు కదా. ఈ డిపార్ట్మెంట్ కాకపోతే ఇంకో డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అంతా ఫుల్ అనుభవం ఉన్న ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మినిస్టర్లకు ఇది మీరు రూల్స్ ప్రకారం చెప్తలేరు, ఇది రూల్స్ విరుద్ధం అవుతుంది, మనం ఓలేమని చెప్పొచ్చు కూడా. కానీ అట్లా కాదంట. అన్ని రూల్స్ కరెక్ట్గా ఉన్నాయే పట్టించుకుంటలేరంట వాళ్ళు. అందరి ముందర ఓకే ఓకే అని చెప్పి తర్వాత పట్టించుకుంటలేరు వాళ్ళు. ఇంకా అట్లాంటప్పుడు పాలన ఎట్లా నడుస్తుంది? అట్లాంటప్పుడు ఇంక ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? అసలు సెక్రటేరియట్ అనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది? చిన్న చిన్న ఫైల్స్ కూడా మూవ్మెంట్ చేస్తలేరంట వాళ్ళ సంతకాలు పెట్టి పంపిస్తే అంతే. మంత్రులు సంతకాలు పెట్టారంటే ఇంక అంతేనంట ఆ శాఖ. యాక్చువల్గా ఆ శాఖకు ఆయన హెడ్, పెత్తనం సెక్రటరీ ఇది కాదు. కానీ అట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు మంత్రుల సిఫారసులకు విలువ లేదా అంటే మంత్రులకి విలువ లేనట్టు. ఆయన వేసిన సిఫారసులు మరి ఏడే నడుస్తాయి? మంత్రి సిఫారసులు ఇక్కడనే నడవాలి కదా. సెక్రటరీ నడవకపోతే వాటికి మంత్రులు వాళ్ళు ఎండార్స్ చేసిన తర్వాత ఆ శాఖల సెక్రటరీలు అమలు చేయాలి వాటిని. వాళ్ళు అమలు చేయకపోతే ఎగ్జిక్యూషన్ బాడీ కదా ఆఫీసర్స్ అంటే. ఇప్పుడు మినిస్టర్ ఎగ్జిక్యూషన్ చేయడు, మినిస్టర్ నిర్ణయం తీసుకుంటాడు. ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటాడు. అయితే దీనికి వేరే కారణాలు ఉన్నాయి. దీనికి ఏం కారణాలు ఉన్నాయి? సెక్రటరీలకు మినిస్టర్ల మీద కోపమా, లేకపోతే మినిస్టర్లు మొత్తం ఇల్లీగల్ వ్యవహారాలు ఏమైనా చేపించే ప్రయత్నం చేస్తున్నారా? అది కాదు. యాక్చువల్గా ప్రతి శాఖకు షాడో మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, బయటికి కనిపించే వాళ్ళు, కనిపించని వాళ్ళు చాలామంది ఉన్నారు లోపల పనిచేసే వాళ్ళు. పెద్ద వ్యవస్థ, గవర్నమెంట్కు సమాంతర వ్యవస్థ నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి దగ్గర. సమాంతరంగా ఇంకొక గవర్నమెంట్, అక్కడ మినిస్టర్లు ఉంటారు, అక్కడనే ఆఫీసర్లు ఉంటారు, అక్కడనే మొత్తం ఉంటారు. రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తుంటారు పోయి. ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలు చెప్తుంటారు. అందుకే సమాంతర గవర్నమెంట్ అనమాట. ఇది ఎవరికి తెలిసే అవకాశాలు ఉండవు కదా. ఎవరు సీఎం ఆఫీసర్ ఎవరు పనిచేస్తుండో, దాంట్లో ఎవరు ఎక్కడి నుంచి జీతాలు వస్తున్నాయో ఎవరు తెలుస్తారు? తేల్చలేరు. అందుకే సీఎం ఆఫీసర్ తెలంగాణలో ఎవరు పెట్టుకోలేదు. తెలంగాణలో అయితే చెప్తారు. ఆంధ్రాలో రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆంధ్రాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఇంపార్టెంట్. సీఎం దగ్గర పనిచేసిన అది ఉంటుంది, మంచి తనఖా జీతం ఉంటుంది, లక్షలు. వాళ్ళు ఇంక బయటికి చెప్పారు కదా. తెలంగాణలో అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం దుకాణం కాడ కూర్చున్నామంటే అన్నీ చెప్పేస్తారు, అట్లయితుంది ఇట్లయితుంది మా ఆఫీస్లో అని. అందుకే తెలంగాణ నమ్మక ఆంధ్రలో పెట్టుకున్నారు వాళ్ళు. ఏం నడుస్తుంది అంటే ఈ షాడో మినిస్టర్స్ ఉన్నారు కదా,
వాళ్ళు శాఖకు ఉన్నారు. ఒక్కొక్క ఇక్కడ ఉన్నట్లే మనకు బయట కనిపించే మినిస్టర్లకు శాఖలు ఉన్నట్లే అక్కడ కూడా షాడో మినిస్టర్లకు కూడా 1-2 శాఖలు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తే పని అయిపోతుంది. వాళ్ళు చెప్పిస్తే సెక్రటరీలకు పని అయిపోతుంది. వాళ్ళు నడిపిస్తున్నారు క్యాబినెట్ మొత్తం. ఇదంతా డమ్మీ క్యాబినెట్, బయట కనిపించేంత డమ్మీ క్యాబినెట్. ఈ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అంతా ఉత్తదే. నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. ఒక మినిస్టర్ ఒక శాఖలో కాంట్రాక్టర్ ఒక పని చేసిన అనుకుందాం. పని చేసిన అనుకుంటే ఆయన కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే డబ్బులు రాకపోతే అరే ఆ సంబంధిత మినిస్టర్ని ఎవరిని పట్టుకొని పోయి కలుద్దాం, కలిస్తే పని అయిద్దేమో అని అనుకుంటాడు. కలుస్తాడు, కింద మీద పడి ఎవరినో పట్టుకొని కలుస్తాడు, వాళ్ళ జిల్లా వనో వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వనో పట్టుకొని కలుస్తాడు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కలుస్తాడు. కలిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇంకా మన డిపార్ట్మెంట్కి పైసలు రాలేదు, మన శాఖకు పైసలు రాలేదని చెప్తాడు. పంపిస్తాడు. పంపించినాక అదే పని బ్రోకర్తోనే అయిపోతుంది. బ్రోకర్తోనే ఆ డబ్బులు ఇప్పించేస్తాడు. దీని మీద నేను ఒక ఆపరేషన్ కూడా చేస్తున్నా. దీని మీద వేరే వీడియో చెప్తాను నేను, విత్ ఆధారంతో చెప్తాను నేను. కానీ బ్రోకర్తోనే పని అయిపోతుంది. బ్రోకరు డబ్బులు రిలీజ్ చేపిస్తాడు కమిషన్ తీసుకొని, ఎంతో అంత పర్సంటేజ్ తీసుకొని. ఇంకా మినిస్టర్ ఉండే లాభం. అది విధిగా రావాల్సింది, పని చేస్తే కాంట్రాక్టర్కి విధిగా రావాల్సిన డబ్బులు అవి. కానీ కమిషన్ ఇచ్చి 10% 10% కమిషన్ ఇచ్చి తీసుకు డబ్బులు కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దాని అర్థం ఏంది? గవర్నమెంట్లో బ్రోకర్ల రాజ్యం నడుస్తుంది. ఆ బ్రోకర్లు అందరూ ఉన్నారు అక్కడ. రేవంత్ రెడ్డి చుట్టూ వ్యవహారం అంతా అది నడుస్తుంది. ఇంకా నువ్వు మినిస్టర్గా ఉత్తగా రాజ్యాంగపరంగా నువ్వు మినిస్టర్వి, కానీ షాడో మినిస్టర్ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక సెక్రటరీ ఎంతమంది మాటలు వింటాడు? సెక్రటరీ మాటినాలనా, లేకపోతే మినిస్టర్ మాటినాలనా, షాడో మినిస్టర్ మాటినాలనా, సీఎం దగ్గర నుంచి వచ్చే ఆదేశాలు వినాలనా, ఎంతమంది మాటలు వింటాడు? సెక్రటరీలు మొత్తం రేవంత్ రెడ్డి చెప్తే వింటారు. ఆ స్టేజ్లో ఉంది వ్యవహారం. ఇక ఈ షాడో క్యాబినెట్, ఈ క్యాబినెట్ అసలు క్యాబినెట్ మాట వింటలేరు, వీళ్ళ మాట చెల్లుబాటు అవుతలేదంటే దానికి కారణం ఎవరు? మరి కానప్పుడు కనీసం మాట్లాడరు. ఎందుకు మీరు ముగ్గ కార్లు వేసుకొని, ఎందుకు 4 కార్లు వేసుకొని మంత్రులుగా చలామణి అవుతున్నారు? మీ మాట చెల్లుబాటు కానప్పుడు, మీ మాటకు వాల్యూ లేనప్పుడు మీరు ఇంకా మినిస్టర్లుగా ఎందుకు కొనసాగుతున్నారు? అంటే దేనికి? 4 పైసలు ఎంకేసుకుందాం, సంపాదించుకుందాం, ఏదో ఒకటి నడుద్దామని. వీళ్ళు వీక్ పాయింట్స్ మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా అవే పని ఆయన చేసేది. ఏదో పేపర్లో చూసిన మహేష్ కుమార్ గౌడ్ నిన్న గట్టిగా మాట్లాడితే మహేష్ కుమార్ గౌడ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసినట్ట. మహేష్ కుమార్ గౌడ్ కొడుకులు ఏం చేస్తున్నారు, మొత్తం చిట్టా అంతా పట్టేసినట్ట. మహేష్ కుమార్ ఎక్కడ పోతున్నాడు, ఏ ఇంటికి పోతున్నాడు, ఏ ఏరియాకి పోతున్నాడు కూడా తీసుకొచ్చినట్ట. ఇంకా వివరణ ఆయన పర్సనల్ ఎటు పోతాడో తెలియదు, కానీ ఆయన ఎటు పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో కూడా మొత్తం సమాచారం ఆధారాలతో సహా తీసుకొచ్చి పెట్టినట్ట. పెడితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి లొంగిపోయి లేదు సీజ్ ఫైర్, మీరు నా దగ్గర రావద్దు, నేను మీ దగ్గర రాను, మిమ్మల్ని ఏమన్నా, మీరు నన్నేమన్నదు, మన ఇద్దరం కలిసి ఉన్నట్టుగానే ఇంతకుముందు లాగానే ఉందాం, నేను హైకమాండ్ కూడా ఏం రిపోర్ట్ చేయ, మీరు కూడా నా గురించి ఏం చేయదు, నన్ను ఏం గెలుకొద్దని చెప్పి ఏదో అండర్స్టాండింగ్ కుదిరిందని నడుస్తుంది చర్చ. ఇట్లా వీళ్ళ వీక్ పాయింట్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అందుకే వీళ్ళు కుక్కిన పెన్నులాగా పడుంటారు. కుక్కిన పెన్నులాగా అంటే ఏమన్నది ఏమనంటే మళ్ళీ మన మీద మన బొక్కలన్నీ తీసి బయట పెడతారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నైజమే అది. రేవంత్ రెడ్డి నైజమే అది. దాన్ని మన భాషలో చెప్పాలంటే బ్లాక్మెయిలింగ్ అంటారు. మినిస్టర్లు కూడా బ్లాక్మెయిల్కి భయపడుతుంటారు. అందుకే వాళ్ళ పని నడవకపోయినా, వాళ్ళ శాఖలో వాళ్ళకు విలువ లేకపోయినా, వాళ్ళ సంతకాలకు విలువ లేకపోయినా, వాళ్ళు పంపించిన ఫైళ్లకు సెక్రటరీలు పట్టించుకోకపోయినా అట్లే పడి ఉంటారు. వాళ్ళు ఏం చెయ్యరు. ఇది ప్రజల కోసం నడిచే ప్రభుత్వం అయితే, మినిస్టర్లు ప్రజల కోసమే మినిస్టర్లమైన అనుకుంటే వాళ్ళు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా ఏనో దగ్గర చెప్తారు. పబ్లిక్ అనే చెప్పుకుంటారు, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మేము మినిస్టర్లు మనం ఏం చేయలేకపోతున్నామని. కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే దానికి భయపడుతున్నారని అర్థం. వీళ్ళకి భయం, మినిస్టర్లకు భయం. రేవంత్ రెడ్డి చేతిలో మొత్తం ఇట్లా పట్టేసింది రేవంత్ రెడ్డి వీళ్ళను. రేవంత్ రెడ్డి వీక్ పాయింట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వీళ్ళ దగ్గర వీళ్ళ పాయింట్లు మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అందుకే వీళ్ళు అంతా గప్చుప్, మళ్ళీ ఏం చేసినా మన మీదకి వస్తుంది, ఇది మనం పట్టేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు, మన మీదనే కేసు పెట్టిస్తారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది చూడు, ఆయనకే తెలియదు, మినిస్టర్కే తెలియదు, పేపర్లో వార్త వచ్చిన దాకా తెలియదు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, దాంట్లో మినిస్టర్ పాత్ర ఏంది నడుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ. ఆయన చేసేది ప్రజల కోసం ఏం కాదు, ఆయనది విజిలెన్స్ ఎంక్వైరీ ప్రజల కోసం ఏం చేస్తలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని హ్యాండిల్ చేయొచ్చు ఒక కేసు పెట్టించి. సేమ్ ప్రతిపక్షాల మీద ఇప్పుడు కేటీఆర్ మీద ఈ ఫార్ములా అని చెప్పి దానికి ఛార్జ్ షీట్ వేయించి దానికి మొత్తం క్విట్ ప్రోకో జరిగిందని ఏదో కథ స్టోరీ తయారు చేసినారు కదా. ఆ తయారు చేసింది ఎందుకంటే కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతుండు, కేటీఆర్ నేను చేసే పనులకు జనాలకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం అడ్డం పడాలి. కేటీఆర్ బెదిరిస్తే కేటీఆర్ రాడు, ఇంకా నేను మూసి కట్టొచ్చు, ఇల్లు కూడా కొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఆయన స్టైల్. కానీ ఇక్కడ మినిస్టర్లు కూడా వేస్ట్ అవుతారు కదా.
మినిస్టర్లు కూడా ఏం ఇప్పుడు అంత అన్యాయం జరిగితే ఎవడన్నా మాట్లాడతారు నోరు తెరిచి. మరి వాళ్ళ పనులు వాళ్ళు సంతకం పెట్టే ఫైళ్ళు సెక్రటరీలు పట్టించుకోకపోతే అసలు ఆ పదవుల్లో ఎందుకు కొనసాగాలి? దానిలో రాజీనామా చేసి ముఖాన కొట్టాలి కదా. చల్ ఈ క్యాబినెట్లో నేను కొంతమంది అయితే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అంతకుముందు వైఎస్ రాజశేఖర్ దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రోషా గవర్నమెంట్లో కిరణ్ గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకన్నా ఉండాలి కదా కొంచెం. దీనికోసమా నేను మంత్రిని అయ్యిందని. అది ఎవరి కోసం వీళ్ళు మంత్రులు అయ్యారు, ఎందుకోసం ఈ గవర్నమెంట్ వచ్చింది, ఏం నడుస్తుందో చెప్పేందుకే ఈ వార్త మంచి ఒక ఉదాహరణలాగా కనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.